వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక అంశంపై బాగా చర్చ జరుగుతుంది. అది సెక్షన్ 22A. ఇది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఈ అంశంపైన చర్చ జరుగుతుంది. చాలా మందిలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ సెక్షన్ ఏంటి, దీనికి అంశానికి సంబంధించి ప్రభుత్వం వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ సెక్షన్ ఏంటి, దీనికి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలు ఏంటి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 22A అనేది జనరల్గా భూముల అమ్మకాలకు రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఒక సెక్షన్గా మనం చెప్పుకోవచ్చు. 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్లో భాగంగా 22Aకి సంబంధించి ఒక సెక్షన్ ఉంటుంది. ఇది రిజిస్ట్రేషన్కి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఓవరాల్ ఇష్యూగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ తాజాగా ఈ సెక్షన్ పైన ఎందుకు చర్చ జరుగుతుంది? చాలామంది రాజకీయ పరంగా కామెంట్స్ వస్తున్నాయి. ప్రభుత్వం పైన కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం దీనివల్ల ఎవరికి నష్టం జరగదని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఓవరాల్గా సమస్య ఎక్కడ ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఈ సెక్షన్ ఏంటి? 22A సెక్షన్ అంటే ఏంటంటే, భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి అన్ని చోట్ల రిజిస్ట్రేషన్ చేయొచ్చు, కానీ కొన్ని భూములకు సంబంధించి ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెడుతుంది. ఈ సెక్షన్ అలాంటిది. అంటే ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు అని ఒక సెక్షన్ ఉంది. దాన్నే 22A సెక్షన్ అంటారు. దాంట్లో క్లాజ్ ABC లాంటివి కూడా క్లాజెస్ ఉన్నాయి. కానీ మొత్తానికి ఓవరాల్గా అయితే 22A సెక్షన్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ సెక్షన్లు ఏముంటాయంటే, ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వేయలేదు. ప్రభుత్వం అంటే అది రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వ భూములకు సంబంధించిన. కేంద్ర ప్రభుత్వ భూములు అంటే ఏంటంటే, డిఫెన్స్ రంగానికి సంబంధించిన భూములు కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి కనుక ఆ భూములు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు కానీ, అసైన్డ్ ల్యాండ్స్ కానీ, అటవీ శాఖకు సంబంధించిన భూములు కానీ, దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు కానీ, వక్ఫ్ ల్యాండ్ అని తెలుసు కదా, ఉర్దూకు సంబంధించినంత వరకు వక్ఫ్ భూములకు సంబంధించి ఈ భూములన్నింటినీ 5 కేటగిరీలు చేస్తారు. ఈ 5 కేటగిరీలకు సంబంధించిన భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు ఉండదు. ఈ 22A సెక్షన్లో ఈ భూములన్నీ ఉంటాయి. ఒక్కసారి మీరు ఈ జాబితాలోకి వచ్చారంటే ఆ భూములను ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినా మీ భూములను రిజిస్ట్రేషన్ చేయరు. ఇది ఈ యాక్ట్లో ఉన్న నిబంధన, ఈ సెక్షన్లో ఉన్న వివరాలు. కానీ సడన్గా ఈ మధ్య కాలంలో ఈ 22Aలోకి దాదాపు 1 కోటి ఎకరాల భూములకు పైగా ప్రైవేటు భూములు కానీ లేకపోతే వ్యక్తిగత భూములను ఈ సెక్షన్లో చేర్చాలనే ఒక వార్త ప్రచారం బాగా జోరుగా సాగింది. చాలామందిలో ఇది ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకు ప్రైవేట్ భూములను, ముఖ్యంగా వ్యక్తిగత భూములకు సంబంధించి ఈ సెక్షన్లో ఎందుకు చేర్చారు? దాదాపు ఇలా చేర్చిన సంఖ్య దాదాపు 90 లక్షల నుంచి 1 కోటి ఎకరాల వరకు ఉందనే ఆరోపణలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. చాలామందిలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఏం జరుగుతుంది? ఒక్కసారి మీ భూమి 22A సెక్షన్లోకి వెళితే మీ భూమికి సంబంధించినంత వరకు కానీ, మీ అపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు కానీ, ఇంకే రకమైన భూమి రిలేటెడ్ రిజిస్ట్రేషన్కి సంబంధించినంత వరకు ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదు, నిలిపివేస్తుంది. ఒకవేళ మీరు ఆన్లైన్లో, ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆన్లైన్లోకి వెళ్ళాలి. ఆన్లైన్లో మీ సర్వే నెంబర్ కానీ ఇతర వివరాలు తెలిపిన వెంటనే ఒకవేళ 22Aలో మీ భూమి ఉంటే మాత్రం దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు ఉండదు. దాన్ని ప్రభుత్వం నిలిపివేస్తుంది. అయితే ఇక్కడ వరకు ప్రభుత్వ భూముల రక్షణ విషయానికి కానీ ఇతర వాటికి సంబంధించి ఇబ్బంది లేదు. కానీ ప్రైవేట్ భూములను దీంట్లోకి ఎందుకు తీసుకొస్తున్నారన్న వాదన తెరపైకి వస్తుంది. ఎక్కడో కాదు, మన హైదరాబాద్కి సంబంధించినంత వరకే అమీర్పేట్, మాదాపూర్ లాంటి ప్రాంతాలకు, గచ్చిబౌలికి సంబంధించి, అదేవిధంగా రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాలకు సంబంధించి ఎక్కడైతే భూమి బాగా ఖరీదుగా ఉంటుందో ఈ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకు సంబంధించి అమీర్పేట్ లాంటి ప్రాంతాలకు కానీ ఇతర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఈ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కూడా 22Aలో సడన్గా వాళ్ళ భూములు కనిపిస్తున్నాయని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందంటే, ఒక అపార్ట్మెంట్ ఓనర్ ఉంటాడు. తన అపార్ట్మెంట్ని కానీ లేకపోతే తన చిన్న ఇల్లుని అమ్ముకోవాలని నిర్ణయిస్తాడు. తన పిల్లల పెళ్ళిళ్ళ కొరకు అనుకోండి, లేకపోతే పిల్లల ఉన్నత చదువుల కోసం, ఇతర ఆరోగ్య కారణాల చేతనే ఏ రకాలైన ఆ భూమిని కానీ ఆ అపార్ట్మెంట్ని కానీ అమ్మాలని ప్రయత్నించినప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి మీరు వెళ్ళినప్పుడు ఈ భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదని స్పష్టంగా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అదంటే ఇది 22A అనే సెక్షన్లో ఇది ఉంటుంది కనుక అక్కడ ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయడానికి వీలు లేదు. ఇది చాలా ప్రాంతాల్లో, ఎక్కువగా మనం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది. మిగతా జిల్లాల్లో కూడా చాలా ఉంది. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ భూముల ధర ఎక్కువగా ఉంటుంది, రంగారెడ్డి, అదేవిధంగా నల్గొండ, ఉమ్మడి హైదరాబాద్కి సంబంధించినంత వరకు, జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించినంత వరకు, కొంతవరకు మెదక్, ఈ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ భూముల ధరలు ఎక్కువగా ఉండడం, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూములను దీంట్లో ఏ రకంగా చేరుస్తారనే అంశానికి సంబంధించి కొంత విమర్శలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి ఈ సమస్య వస్తుందంటే, గత ఏడాది అక్టోబర్లో జనరల్గా ప్రభుత్వం కొన్ని 2 ఏళ్ళకు అనుకోండి, 3 ఏళ్ళకు ఒకసారి, లేకపోతే 5 ఏళ్ళకు ఒకసారి ఈ 22Aలో కొన్ని భూములను చేరుస్తుంది.
ఎందుకు చేరుస్తుందంటే కొన్ని హైకోర్టు ఆదేశాలు ఉంటాయి, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉంటాయి. ఈ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ని నిలిపివేయాలని కొన్ని కోర్టులో ఆదేశాలు ఉంటాయి. ఎందుకంటే లిటిగేషన్ భూములు ఉంటాయి కదా, వాటికి సంబంధించి జడ్జిమెంట్లు ఇచ్చిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఆ భూములను 22A సెక్షన్లోకి చేర్చే ప్రయత్నం చేస్తారు. ఇట్లా రెగ్యులర్గా ప్రాసెస్గా జరుగుతుంది. గత అక్టోబర్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల నుంచి ఈ 22Aకు సంబంధించిన భూముల వివరాలు పంపించాలని చెప్పింది. చాలామంది కలెక్టర్లు కూడా దానికి సంబంధించిన సమాచారాన్ని అందించారు. ఇక్కడ కొంత కోఆర్డినేషన్ మిస్ అయినట్టుగా కనబడుతుంది. రెవెన్యూ శాఖకు రిజిస్ట్రేషన్ శాఖకు మధ్య కొంత కోఆర్డినేషన్ లేనట్టుగా కనబడుతుంది. నిజానికి ఇది ప్రభుత్వానికి విమర్శలు వస్తున్నా కింది స్థాయిలో ఎక్కువ వరకు పొరపాట్లు జరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కింది స్థాయిలో పనిచేసే అధికారులు అనుకోండి, సిబ్బంది అనుకోండి, వాళ్ళు కోఆర్డినేషన్తో పనిచేయకపోవడం వల్ల చాలామందికి సంబంధించిన వ్యక్తిగత భూములు కూడా 22Aలోకి వస్తాయి. ఒక్కసారి మీ భూమి 22లోకి వస్తే ఏం జరుగుతుంది? కేవలం రిజిస్ట్రేషన్ అయిపోతుంది, తర్వాత మీరు అప్పీల్ చేసుకుంటారు, మీ భూమిని మీరు తెచ్చుకుంటారు. కానీ ఒక్కసారి మీరు 22A జాబితాలోకి మీ ఇల్లు కానీ, మీకు సంబంధించిన భూమి కానీ, ఇండివిజువల్ హౌస్ కానీ, అపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఇంకేదైనా వ్యవసాయ భూమి కానీ, ఏదైనా కానీ ఆ జాబితాలోకి వెళ్తే ఆటోమేటిక్గా మీ భూమిపైన ఉన్న విలువ తగ్గిపోతుంది. అంటే ఇప్పటివరకు మీ భూమికి సంబంధించిన ఏదైతే రేట్ ఉందో ఆటోమేటిక్గా అది తగ్గే ప్రయత్నం చేస్తుంది. మార్కెట్లో దాని విలువ పడిపోతుంది. ఎందుకు పడిపోతుందంటే ఇది 22A నుంచి వచ్చింది కనుక ఈ భూమిని కొనాలా వద్దా అన్నట్టు కొనుగోలు చేసేవాళ్ళు ఈ భూమిని కొనుగోలు చేయాలా వద్దా అనే అంశానికి సంబంధించి కొంత ఆందోళన వ్యక్తం చేస్తారు. ఎందుకైనా మంచిది ఈ భూమిని కొనొద్దనే నిర్ణయానికి వాళ్ళు వస్తారు. దానివల్ల ఏం జరుగుతుందంటే నష్టం ఎవరికి జరుగుతుందంటే ఈ వ్యక్తులు ఎవరైతే అనవసరంగా వివాదాల్లోకి వెళ్ళారో వాళ్ళకు కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం దీనికి సంబంధించి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా సందర్భాల్లో ఈ అంశానికి సంబంధించి కొంత వివరణ ఇస్తున్నారు. ఈ నెల 14 వరకు పూర్తిగా డీటెయిల్స్ అంతా అప్లోడ్ చేయండి, ఎక్కడెక్కడ భూములు ఏ రకంగా ఉన్నాయి, అనవసరంగా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి కానీ ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన భూములను 22Aలో చేర్చామన్న విషయానికి సంబంధించి ఆయన వివరణ ఇస్తున్నప్పటికీ కింది స్థాయిలో మాత్రం లోపాలు ఉన్నట్టుగా ప్రభుత్వం కూడా అంగీకరిస్తుంది. ఇది ప్రస్తుతం సామాన్య మధ్యతరగతి ప్రజల్లో చాలా ఆందోళన వ్యక్తం అవుతుంది. మా భూమిని మేము అమ్ముకోవాలంటే ఎందుకు దాన్ని అమ్మడేయట్లేదు, రిజిస్ట్రేషన్ చేయనియట్లేదు, ఈ రకమైన సమస్య వస్తుంది. పాయింట్ 2 ఎక్కడ ఉంటుందంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి మీరు వెళ్తారు, మీకు సంబంధించిన ఒక 200 గజాలకు సంబంధించిన ఇల్లును అమ్మాలని వస్తారు, దాన్ని మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటి వెబ్సైట్ చూసిన తర్వాత మీ భూమిని రిజిస్ట్రేషన్కి చేయడానికి వీల్లేదని వాళ్ళు చెప్తారు. ఇదేంటి, నేను కూడా వేరే వ్యక్తి నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకున్నానే, ఒక 10 సంవత్సరాల క్రితం వేరే వ్యక్తి నుంచి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, ఆ వ్యక్తి నుంచి భూమిని కొన్నాను, ఇప్పుడేంటి అనే వివాదం చాలా మందిలో ప్రస్తుతం కనబడుతుంది. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం నిర్మాణమైన భూములను కూడా భూములకు సంబంధించి కానీ అపార్ట్మెంట్లకు సంబంధించి కానీ ఇతర వాటికి సంబంధించి వాటిని కూడా సడన్గా ఇప్పుడు 22A జాబితాలో చూపిస్తున్నారు. 40 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ చేసిన సంబంధించిన భూములకు సంబంధించి ఇప్పుడు సడన్గా వాటిని తీసుకెళ్లి 22A జాబితాలో చేర్చడం వల్ల నష్టం జరిగేది ఎవరికంటే సామాన్య మధ్య తరగతి వాళ్ళకి సంబంధించి వాళ్ళు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వం వీరికి సంబంధించి కొంత భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ప్రైవేట్ భూములు అయితే ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు, ఇది పాయింట్ 1 ఉంటుంది. తప్పేవడదవుతుంది. నేను ఒక ఇల్లును కొనాలనుకుంటాను, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాను, నాకు ఆల్రెడీ వేరే వ్యక్తి నుంచి రిజిస్ట్రేషన్ జరిగిందని అతను చెప్తాడు, ఆ భూమిని నేను కొంటాను, 150 గజాల స్థలాన్ని నేను కొని నేను ఇల్లు కట్టుకుంటాను. ఒక 5 ఏళ్ల తర్వాత ఆ ఇల్లుని నేను మళ్ళీ అమ్మాలనుకుంటాను నా అవసరాల కొరకు. అప్పుడు ప్రభుత్వం వద్దకు వెళ్తే ప్రభుత్వం ఈ భూమిని మేము రిజిస్ట్రేషన్ చేయమని చెప్పడం వల్ల నష్టం ఎవరికి జరుగుతుందంటే ఈ వ్యక్తి ఎవరైతే చివరిగా కొన్నాడో ఆ భూమికి సంబంధించి తన జీవితానికి సంబంధించినంత వరకు మొత్తం ఆదాయాన్ని, కూడబెట్టిన ఆదాయాన్ని, పొదుపు చేసుకున్న ఆదాయాన్ని, లేకపోతే రిటైర్మెంట్ తర్వాతనో వేరే కారణాల చేత వచ్చిన అమౌంట్ ద్వారా కొన్న దాన్ని మొత్తాన్ని కూడా దానికి పెట్టినప్పుడు ప్రభుత్వం ఇప్పుడు సడన్గా ఈ భూమిని మేము రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు, ఇది బ్లాక్ లిస్ట్లో ఉందని చెప్పడం వల్ల అనేక మంది ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతులు కూడా చాలా ప్రాంతాల్లో ఈ రకమైన ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతులు ఇప్పటికే చాలా చోట్ల ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిన ప్రభుత్వము వివరణ ఇస్తున్నప్పటికీ కింది స్థాయిలో లోపం ఎక్కడుందంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్ వరకు అక్కడ కోఆర్డినేషన్ లేదు. మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, ఎంఆర్ఓ దగ్గర నుంచి రిటర్న్గా దీన్ని తీసుకురండి, తీసుకొస్తే మేము ఆ తర్వాత పరిశీలిస్తూ ఉంటారు. అతను ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నారు, ఇది నా పరిధిలో లేదు, నేనేమి చేయాలని ఆయన రిటర్న్గా ఇస్తారు. మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరకు వస్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడ ఏం చేయలేదు మీరు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి అంటున్నారు, ఆర్డీఓ నుంచి కలెక్టర్ దగ్గరికి. ఇలాంటి చాలా చోట్ల ఇది కొంత కోఆర్డినేషన్ లేనట్టుగా కనబడుతుంది. ప్రభుత్వం కావాలని ఇంటెన్షన్గా ఇది చేస్తుందా అంటే ప్రభుత్వం ఏమాత్రం దాన్ని అంగీకరించట్లేదు. నిజానికి 22A అనేది ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా కాదు, అనేక
అనేక సంవత్సరాల నుంచి నిబంధనలు ఉంది. 22A అనేది సింపుల్గా ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఆ జాబితాలో ఉన్న భూములను మాత్రం రిజిస్ట్రేషన్ చేయరు. ఇది దీనికి సంబంధించిన వివరం. దీంట్లోకి కొత్తగా మేము ఎలాంటి భూములను చేర్చలేదు. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూములు కానీ ఇతర వర్గాలకు సంబంధించిన భూములను చేర్చలేదు. కేవలం ప్రభుత్వ భూములు, అటవీ శాఖకు సంబంధించిన భూములు, దేవాదాయ శాఖ భూములకు సంబంధించి అసైన్డ్ ల్యాండ్లకు సంబంధించిన భూములను మాత్రమే దీంట్లో చేర్చాను తప్ప ప్రైవేట్ వ్యక్తులు చేయట్లేదని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ప్రస్తుతానికి ఈ రోజు కూడా ఈ క్షణానికి కూడా గందరగోళ పరిస్థితి అయితే ఉంది. దీనిపైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లకు సంబంధించి పూర్తిగా ఒక కోఆర్డినేషన్ ఉంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదు. ప్రభుత్వం కూడా ఈ జాబితాకు సంబంధించి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండల స్థాయిగా ఒక నివేదిక రూపొందించాలన్నది డిమాండ్ ఉంది. ఒకవేళ మీ భూమిని మేము 22Aలో చేరుస్తున్నట్టుగా నిర్ణయించాలంటే, ప్రభుత్వం నిర్ణయించాలంటే ముందు నోటీస్ ఇవ్వాలి సంబంధిత వ్యక్తికి. మీ భూమి ప్రభుత్వ భూమిగా కానీ లేకపోతే అసైన్డ్ ల్యాండ్గా కానీ దేవాదాయ శాఖ భూమిగా కానీ మాకు అనుమానం ఉంది కనుక దీన్ని మేము స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపండి. ముందుగా నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోతే కరెక్ట్ డాక్యుమెంట్స్ లేకపోతే దాన్ని 22Aలో చేర్చాలి. కానీ ఆ సదరు వ్యక్తి నుంచి ఎలాంటి అభిప్రాయాన్ని తెలుసుకోకుండా, ఆయన వివరణ కూడా తెలుసుకోకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయాలు తీసుకుంటే ఈ జాబితాలోకి వెళ్ళిన తర్వాత 22Aలోకి జాబితాలోకి భూమి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించినంత వరకు అక్కడితో రిజిస్ట్రేషన్ నిలిచిపోతుంటుంది. ఈ రకమైన సమస్య చాలా చోట్ల ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దీనికి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ కోఆర్డినేషన్ లేదనే విషయాన్ని స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన కింది స్థాయి అధికారులు కొంత పొరపాటు కనబడుతుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా దీనికి సంబంధించిన వివాదాలు ఉన్నాయి. ఇదే సమయంలో దళారులు ఈ మొత్తం వ్యవస్థకు కొంత ఎంట్రీ అవుతున్నట్టుగా కనపడుతున్నారు. కొంతమంది ఏమొస్తున్నారు, మీ భూమిని మేము రిజిస్ట్రేషన్ చేయిస్తాను కానీ నాకు అమ్మేసేయండి, మీకు ఒక 30% మీకు ఇస్తాను. ఇలాంటి వ్యక్తులు కూడా మధ్య దళారులు చాలా మంది వచ్చినట్టుగా కొంత ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. చాలా రకాలైన గందరగోళం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించి స్పష్టత ఇవ్వడంతో పాటు ఏ భూమి ఏ కేటగిరీలో ఉంది, 22Aలో ఏ భూములు ఉంటాయి, మిగతా వాటిలో ఏదో నీరు చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాలు అనుకోండి, లేకపోతే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినంత వరకు, చాలా జిహెచ్ఎంసీకి సంబంధించినంత వరకు ఇప్పటికే 3 జోన్లు అయి హైదరాబాద్ చాలా విస్తరించిన నేపథ్యంలో 100 కిలోమీటర్ల వరకు భూములకు సంబంధించి డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏరియాకి సంబంధించి సర్వే నెంబర్కి సంబంధించిన భూములు 22Aలో ఉన్నాయి, ఇక్కడ అమ్మకాలు కానీ కొనుగోలు కానీ చేయొద్దని ఒక వివరణ ఇవ్వడం ద్వారా పబ్లిక్కి కొంత ఇబ్బంది ఉండదు. లేకపోతే పబ్లిక్ ఈ రకంగానే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది, ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక ఈ మొత్తం అంశానికి ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో పాటు క్లారిటీ ప్రతి ఒక్కరికి ఇచ్చి ఈ భూములు ఈ కేటగిరీలో ఉన్నాయి కనుక ఇక్కడ కొనుగోలు చేయొద్దు అదే అంశానిపైన వివరణ ఇస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం లేనట్టుగానే మనకు కనిపిస్తుంది.